ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ రక్షణలో, మీ కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాన్ని రక్షించినందుకు, కాపాడినందుకు స్తోత్రాలు. మాకు కావలసిన నిద్రను మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. అయా, అనేక మంది ఈ రోజును చూడాలని ఈ రోజున తండ్రి ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారు. అయా, వారికి లేని ధన్యత, భాగ్యము, కృప మాకు దయచేసి సజీవులుగా నిలబెట్టుకున్నారు నాయన. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. వంచకుడవై ధనము సంపాదించు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అని సామెతల గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనం ద్వారా ఆయన మీ యొక్క లేఖనాలను తెలియపరుస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఏ బిడ్డ కూడా తండ్రి మోసం చేస్తూ, పాపము చేస్తూ, ఇంకొకరిని బాధ పెడుతూ, ఇంకొకరిని నష్టపరుస్తూ అయా ధనము సంపాదించకుండా, అయా ఆ ధనము లేకపోయినా పర్లేదు కానీ యథార్థముగా ఉండాలి అని తండ్రి లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అయా, ఆ విధంగా మీ బిడ్డలైన ప్రతి ఒక్క బిడ్డను నిలబెట్టుకోండి. వంచన చేసేవారిగా కాదు నాయన, యథార్థవంతులుగా ఉంటూ ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండే కృప దయచేయండి నాయన. యథార్థముగా ఉన్న వారిని నీవే ఆశీర్వదిస్తానంటున్నావు, నీవే తండ్రి ఘనపరుస్తానంటున్నావు, నీవే అభివృద్ధి పరుస్తానంటున్నావు ప్రభువా. ప్రతి బిడ్డను తండ్రి యథార్థంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే తండ్రి లేవనెత్తండి, అభివృద్ధి పరచండి, కృప చూపించండి తండ్రి. ఈ యొక్క ఉదయాన్నే తండ్రి అయా బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఈ ప్రార్థనతో వారి రోజును ప్రారంభిస్తున్నారు. వారందరికీ తండ్రి మీరు తోడై ఉండండి, నడిపించండి, కాపాడండి, భద్రపరచండి, ఆలోచనలను సఫలపరచండి ప్రభువా. అయా, చేస్తున్న పనుల విషయంలో కృప చూపించండి. ప్రతి బిడ్డ పనిలో అయా ప్రతి ఒక్కరు కూడా నూరంతలుగా ఆశీర్వదింపబడుటకు కృప చూపించండి. అయా, కావలసిన బలముతో, శక్తితో, జ్ఞానముతో వారిని నింపండి తండ్రి. అయా, ఆగిపోతున్నాయి పనులు, అయా అవి కూడా మరలా పునఃప్రారంభించబడే కృప దయచేయండి. నూతనమైన కార్యములు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నారు, వారందరినీ ఆశీర్వదించండి. అయా, అదే విధంగా ప్రయాణాల విషయంలో కృప చూపించండి. వెళుతున్న వాహనాలను మీ స్వాధీనపరుచుకోనండి ప్రభువా. అయా, మార్గాలను మీ స్వాధీనపరుచుకోనండి తండ్రి. అయా, క్షేమముగా వెళ్ళి మరలా క్షేమముగా వారి వారి గమ్యస్థానాలకు చేరడానికి సహాయము దయచేయండి తండ్రి. అదే విధంగా తండ్రి ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు తండ్రి ప్రిపేర్ అవుతున్నారు నాయన. మంచి జ్ఞానం వారికి దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప దయచేయండి ప్రభువా. క్వాలిఫైబుల్ లాగున సహాయం అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ ని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. అన్ని విషయాల్లో మీరే తోడై ఉండండి. వారికి తండ్రి అనుకూలమైన రిపోర్ట్స్ రావడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి లేమితో బాధపడకుండా కావలసినవన్నీ కూడా మీ మహిమైశ్వర్యంలో సమకూర్చండి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా అభివృద్ధి పరచండి. అనారోగ్య పరిస్థితులు ఏవి వారిని చుట్టుముట్టకుండా కాపాడండి తండ్రి. ఆయన ఈ రోజున గృహములలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా మీరే వారి గృహము చుట్టూ కంచె కాపుదల దయచేయండి తండ్రి. ఆయన అదే విధంగా ఈ రోజున ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు ఎవరితో కలిగి లేకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా, సమాధానకరంగా ఉండే కృప దయచేయండి తండ్రి. అయా, మీరు ఇచ్చిన ఈ సమయము విలువైనది అని గ్రహించి ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయండి ప్రభువా. అయా, ఎవరు కూడా వారి మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, చేస్తున్న పనుల ద్వారా మీ నామానికి ఆయాసకరంగా ఉండకుండా ఘనపరిచే విధంగా ప్రతి బిడ్డను అయా మార్చండి. మీకు సాక్షులుగా నిలబెట్టుకోండి. అనేకులకు మాదిరికరంగా ప్రతి బిడ్డను నిలబెట్టుకోమని
లోకమాయలో పడిపోకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా, అయా అపవాది చెరల్లో చిక్కుపడకుండా ప్రతి బిడ్డకు వాక్య జ్ఞానం దయచేయండి తండ్రి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, అయ్యా మేము ఒక్కరికైనా మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.